టీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 2లో భారతదేశ చరిత్ర, సంస్కృతి దీనిలో భాగంగా మనకు భారతదేశ చరిత్ర 1757 నుంచి 1947 సంవత్సరాల మధ్య అని ఉన్నదనే విషయం మనకు తెలుసు. కాబట్టి దానిలో భాగంగా మనకు గ్రూప్ 1 మెయిన్స్‌లో ఉన్న పేపర్ 2లో ఉన్న భారతదేశ చరిత్ర అనే సిలబస్‌లో పార్ట్‌గా ఉంది కాబట్టి దానికి దానికి అనుకూలంగా దానికి అనువుగా మనం ఈరోజు భారతదేశ చరిత్ర సంస్కృతిలో వామపక్ష కార్మిక ఉద్యమాల గురించి సమాచారం మనం ఈరోజు వివరించడం జరుగుతుంది. ఈ విధంగా మన గ్రూప్ 1 మెయిన్స్‌లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, వామపక్ష కార్మిక ఉద్యమాల నుంచి గ్రూప్ 1లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయనే విషయాన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. బ్రిటిష్ పాలనా కాలంలో నెంబర్ 1 క్వశ్చన్, బ్రిటిష్ పాలనా కాలంలో భారతదేశంపై సోషలిస్టుల పాత్ర మరియు సోషలిస్టు భావాల ప్రభావం ఎట్టిది? బ్రిటిష్ పాలనా కాలంలో భారతదేశంపై సోషలిస్టుల పాత్ర మరియు సోషలిస్టుల భావాల ప్రభావం ఏంటిదనే ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్మిక ఉద్యమాల పెరుగుదలను వివరించము. భారతదేశంలో కార్మిక ఉద్యమాల పుట్టుక మరియు పెరుగుదలను వ్యాప్తిని వివరించమనే ప్రశ్న, ఇలాంటి ప్రశ్నలు మనకు గ్రూప్ 1 మెయిన్స్‌లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా ఈ ప్రశ్నలు మనకు గ్రూప్ 1 మెయిన్స్‌లో వచ్చినట్లయితే ఏ విధంగా రాయాలనే అంశాన్ని ఇప్పుడు చెప్తాను. తర్వాత వామపక్షాలు, కార్మిక సంఘాలు, రైతు ఉద్యమాలు మనకు ఈ టాపిక్స్ మనకు ఇందులో. తర్వాత మనకు 20వ శతాబ్దం రెండో దశాబ్దిలో భారతదేశంలో వామపక్ష భావాలు పరివ్యాప్తం కావడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. 20వ శతాబ్దం మధ్యలో రెండో దశాబ్దిలో మనకు భారతదేశంలో వామపక్ష భావాలు అంటే కమ్యూనిస్టు భావాలు పరివ్యాప్తం అంటే వ్యాపించడానికి అనుకూల పరిస్థితులు ఆ కాలంలో ఉండేవి. అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయంటే బ్రిటిష్ వలస ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక దోపిడీ విధానాల వల్ల భారతదేశం తీవ్రంగా నష్టపోయింది. అంటే మనకు బ్రిటిష్ వారు అనేక రకరకాల ఆర్థిక విధానాలను అవలంబించారు. ఎటువంటి విధానాలంటే వారి ఆర్థిక విధానం ఇక్కడ భారతదేశంలో వారి పరిపాలన ప్రవేశపెట్టిన తర్వాత వారి ఆర్థిక విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న పరిపాలన కానీ, ఇతర రంగాలు కానీ అన్నీ కూడా వారి ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఉండేటట్లు చేసుకోవడం జరిగింది. అయితే మనకు వారి ఆర్థిక పరిస్థితుల్లో ప్రధానంగా ఇక్కడ ముడి సరుకులను అక్కడ తీసుకుపోవడం, భారతదేశంలో ముడి సరుకులు తీసుకుపోవడం, అక్కడ పారిశ్రామిక విప్లవం వచ్చి ఇంగ్లాండ్లో ఈ పారిశ్రామిక విప్లవంలో అనేక నూతన యంత్రాలు కనుగొనబడి ఆ నూతన యంత్రాలపైన ఇక్కడ నుంచి తీసుకుపోయిన ముడి సరుకులను అక్కడ తీసుకుపోయి ప్రతిలాంటి ముడి సరుకులను అక్కడ రకరకాల మళ్ళీ యంత్రాలలో వస్తువులు తయారు చేసుకొచ్చి భారతీయులకు అమ్మడం. అదేవిధంగా భారతదేశం నుంచి ఏ వస్తువు పోయినా కానీ అన్ని బ్రిటన్ దేశానికి ఎగుమతి కావాలి తప్ప వేరే దేశాలకు ఎగుమతి కాకూడదని ఇట్లా ఆర్థిక దోపిడీ భారతీయులపైన. అదేవిధంగా మరి బ్రిటన్ నుంచి భారతదేశానికి వచ్చే వస్తువులు, యంత్రాలపై తయారయ్యే వస్తువులపైన ఎలాంటి పన్నులు ఉండేవి కాదు. దిగుమతులపై ఎలాంటి పన్నులు ఉండేవి కాదు. అయితే మనకు ఈ విధంగా వచ్చినప్పుడు ఎలాంటి పనులు ఉండేవి కాదు. ఇట్లా వారి ఆర్థిక విధానాలు బాగా ఎక్కువైపోయాయి భారతదేశం మీద. వారి ఆర్థిక దోపిడీ వల్ల భారతదేశం ఆర్థికంగా బ్రిటిష్ వారు రాకముందు భారతదేశం ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నది. అయితే బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వీరు వచ్చి ఆర్థిక దోపిడీ చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో కూడా మొత్తం పతన దశకు చేరుకుంది. కాబట్టి ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక దోపిడీ విధానాల వల్ల భారతదేశం తీవ్రంగా నష్టపోయింది. తర్వాత దేశీయ పరిశ్రమలు నష్టపోయాయి. ఎందుకంటే బ్రిటిష్ పరిశ్రమలు వచ్చాయి, దాంతో భారతదేశంలో ఉన్న కుటీర పరిశ్రమలు, హస్తకళలు నష్టపోయాయి. అంటే దేశీయ పరిశ్రమలు అంటే యంత్ర పరికరాలపైన తయారైన వస్తువులతో దేశీయ పరిశ్రమలు, మన నాణ్యమైన దేశీయ పరిశ్రమలు, ముఖ్యంగా చిన్న పరిశ్రమలు, పట్టణాల్లో ఉండే పరిశ్రమలు కానీ, కుటీర పరిశ్రమలు కానీ, హస్తకళలు కానీ, చేతి వృత్తులు కానీ ఇవన్నీ నశించిపోయాయి బ్రిటిష్ వారి ఆర్థిక విధానాల వల్ల. వ్యవసాయం కూడా దెబ్బతిన్నది. బ్రిటన్ తన అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలకు తోడ్పడే విధంగా భారత ఆర్థిక వ్యవస్థను మార్చివేయడం జరిగింది. బ్రిటన్ ఏం చేసింది? తన అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలకు తోడ్పడే విధంగా అంటే తనకు ఆర్థికంగా ఏ విధంగా తన ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో ఆ విధంగా చేసింది. అంటే వ్యవసాయం దెబ్బతిన్నది, దేశీయ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. బ్రిటన్, ఇంగ్లాండ్ ఏం చేసిందంటే తన అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలకు తోడ్పడే విధంగా భారత ఆర్థిక వ్యవస్థను మార్చివేయడం జరిగింది.
ఇందుకు తోడు తరచూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్షామ పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఇక్కడంటే వాణిజ్యీకరణ, వ్యవసాయాన్ని వాణిజ్యీకరణ చేసింది బ్రిటన్. భారతదేశంలో ఉన్న వ్యవసాయాన్ని వాణిజ్యీకరణ చేసింది. ఎందుకంటే ఆహార ధాన్యాల పంటలు వద్దు, మీరు కేవలం వాణిజ్య పంటలు మాత్రమే పండించాలి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా వాణిజ్య పంటలు పండడం వల్ల వాణిజ్యీకరణ జరిగింది. అంటే వాణిజ్యాన్ని పంటలను ప్రోత్సహించింది. వాణిజ్య పంటలతో ఎక్కువ లాభం కాబట్టి ఎక్కువ ప్రోత్సహించింది అది. దీనివల్ల ఇందుకు తోడు దేశంలో వివిధ వివి దీంతో వాణిజ్య పంటలను ప్రోత్సహించేటప్పటికీ ఎప్పుడు వర్షాలు రాకపోయినా కరువు పరిస్థితులు తాండవించాయి. క్షామ పరిస్థితులు నెలకొనడంతోనే మరి ఆ కాలంలో మరి అందరూ వాణిజ్య పంటలు పండించేవారు కాబట్టి ఆహార ఆహార ధాన్యాలు ఎవరు పండించలేదు కాబట్టి క్షామ పరిస్థితుల్లో ప్రజలకు ఆహార ధాన్యాలు అందేవి కాదు. కాబట్టి ఈ కాలంలో ఇది దేశంలో వివిధ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కరువు పరిస్థితులు నెలకొనడం వల్ల సామాన్య ప్రజల యొక్క జీవనం చాలా దుర్భరంగా మారిపోయింది. తర్వాత కంపెనీ పాలన కాలంలో తూర్పు ఇండియా వర్తక సంఘం, తూర్పు ఇండియా వర్తక కంపెనీ కాలంలో కంపెనీ ఉద్యోగులు వలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రిటన్ అధికారులు చూపిన జాత్యాంకార ధోరణి ప్రజలను అవమానాలకు గురి చేసింది. అంటే కంపెనీ పాలనా కాలంలో కంపెనీ ఉద్యోగులు వలస ప్రభుత్వం అంటే వాళ్ళందరూ కూడా తెల్లగా ఉంటారు కాబట్టి, వాళ్ళందరూ తెలుపు వైట్ కలర్‌లో ఉంటారు కాబట్టి బ్రిటిష్ వారికి జాత్యాంకారం ఎక్కువ ఉండేది. మా జాతి చాలా గొప్ప జాతి. మేము చాలా మేము వైట్ ఉంటాము అని శ్వేత జాతి అని వాళ్ళకు గొప్ప అహంకారం ఉండేది. కాబట్టి ఈ అహంకారం వల్ల జాత్యాంకార ధోరణి ప్రజలను చాలా అవమానాలకు, అవహేళనలకు గురిచేసింది. తర్వాత 20వ శతాబ్దంలో వందే మాతరము, హోమ్ రూల్ ఉద్యమం 20వ శతాబ్దంలో వందే మాతరం ఉద్యమం వచ్చింది. హోమ్ రూల్ ఉద్యమం వచ్చింది. సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చింది. 20వ శతాబ్దంలో వందే మాతరం ఉద్యమము, హోమ్ రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమాలు అంటే స్వాతంత్ర పోరాటంలో భాగంగా 1905 సంవత్సరంలో వందే మాతరం ఉద్యమం వచ్చింది. 14లో హోమ్ రూల్ ఉద్యమం వచ్చింది. 1920లో సహాయ నిరాకరణ వచ్చింది. ఇవి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాల్లో స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఈ ఉద్యమాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. అందువల్ల దేశంలో రాజకీయ చైతన్యం, అందువల్ల ఈ విధంగా ఒక జాతీయ భావం ప్రజల్లో రూపొందింది. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాల్లో ఇలాంటి ఉద్యమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజలు పాల్గొనడం జరిగింది. ఇందువల్ల దేశంలో ఒక రాజకీయ చైతన్యం అనేది పెంపొందించింది. వివిధ రాజకీయ సిద్ధాంతాలను గురించిన పరిజ్ఞానాన్ని ఆంగ్లంలో దేశ భాషల్లో వచ్చిన పత్రికలకు ప్రజలకు ఈ విధంగా అందాయి. అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేశారు కాబట్టి ఈ ఉద్యమాలన్నీ వచ్చాయి. ఆ విధంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. వివిధ రాజకీయ సిద్ధాంతాలను, తర్వాత అలాంటి పరిజ్ఞానాన్ని ఇంగ్లీష్లో దేశ భాషల్లో పత్రికలు వచ్చినాయి. ఆ పత్రికల్లో ప్రజలకు ఇవన్నీ కూడా తెలిసిపోయాయి. ప్రజలకు ఈ పత్రికల ద్వారా అనేక పత్రికలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఆ పత్రికల ద్వారా అనేక సిద్ధాంతాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిద్ధాంతాల గురించి, రకరకాల వాదాల గురించి ఆంగ్లము తర్వాత దేశీయ భాష పత్రికలు వచ్చిన వాటిని కూడా ప్రజలకు అవన్నీ కూడా ప్రజలు ఆ పత్రికల ద్వారా తెలుసుకోవడం జరిగింది. తర్వాత అంతర్జాతీయ పరిణామాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. అంతర్జాతీయ పరిణామాలు అంటే అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి వాటిని విశ్లేషించే ధోరణి ప్రజల్లో పెంపొందింది. ఎందుకంటే న్యూస్ పేపర్ చదువుతున్నారు ప్రజలు. న్యూస్ పేపర్స్ కొత్త వెలుగులోకి వచ్చాయి. అనేక భాషల న్యూస్ పేపర్స్ వచ్చాయి. దీంట్లో మనకు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ వచ్చాయి, భారతీయ భాషల్లో న్యూస్ పేపర్స్ వచ్చాయి. అంతర్జాతీయంగా ఏం జరుగుతుందనే పరిణామాలను అన్నిటి కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది, తెలుస్తుంది పేపర్స్ ద్వారా. వాటి నుంచి ఈ విధంగా రౌలత్ సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాల వలన పాలకులకు ఒక కుదిపాయి. రౌలత్ సత్యాగ్రహం వచ్చింది 1919లో రౌలత్ సత్యాగ్రహం వచ్చిందనమాట. రౌలత్ అనేవాడు పంజాబ్ మిలిటరీ జనరల్గా ఉండే వాడు. రౌలత్ అనేవాడు యుద్ధ సమయాలలో ఎలాంటి చట్టాలు ఉంటాయో, మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధకాలంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండవనేది ఈ సారాంశం యుద్ధకాలంలో. అయితే యుద్ధం ముగిసినప్పటికీ కూడా పంజాబ్లో రౌలత్ అనే ఆర్మీ జనరల్ వాడు ఏం చేశాడంటే మళ్ళీ రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. అంటే పంజాబ్లో యుద్ధ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా పంజాబ్లో కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితులు అని చెప్పి ఆయనే రౌలత్ చట్టాన్ని తీసుకొచ్చాడు. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అలాంటి ప్రజలు రౌలత్ సత్యాగ్రహం చేయడం జరిగింది. ఈ విధంగా రౌలత్ సత్యాగ్రహంకి వ్యతిరేకంగా
తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాల వలన పాలకులను ఒక కుదిపాయి. సహాయ నిరాకరణ ఉద్యమం కూడా బ్రహ్మాండంగా సాగింది. రౌలత్ సత్యాగ్రహం బ్రహ్మాండంగా సాగింది. ఇప్పుడు రౌలత్ సత్యాగ్రహం సందర్భంగానే జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది భారతదేశంలో. కాబట్టి రౌలత్ సత్యాగ్రహం తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాల వల్ల పాలకులను ఒక కుదిపాయి కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమం పరాకాష్ఠ దశలో ఉన్నప్పుడు మరి సహాయ నిరాకరణ ఉద్యమం బ్రహ్మాండంగా జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుంది. మనకు మహాత్మా గాంధీ పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం 1920 నుంచి 22 సంవత్సరాల మధ్య దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. అయితే మనకు సహాయ నిరాకరణ ఉద్యమం కొన్ని హింసాత్మక సంఘటనలకు దారితీసింది. అదేంటంటే 1922 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్ జిల్లాలో 1922 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్ జిల్లాలో ఉన్న చౌరీ చౌరా అనే ప్రాంతంలో ప్రజలు వెళ్ళి పోలీస్ స్టేషన్ కాల్చివేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ను కాల్చివేయడం జరిగింది. ఈ విధంగా ఆ పోలీసులు కూడా అందులోనే సజీవ దహనమయ్యారు. పోలీస్ స్టేషన్ కాల్చివేయడం జరిగింది. దానివల్ల మహాత్మా గాంధీ ఏం చేశాడంటే ఇది సహాయ నిరాకరణ హింసకు దారితీసిందని చెప్పేసి ఇమీడియట్గా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేస్తున్నానని అనడం జరిగింది. ఈ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమం ఒక పరాకాష్ఠ దశలో ఉన్నది. అది మంచి అద్భుత దశలో ఉన్నప్పుడు చప్పున ఆపివేయడం ప్రజానీకానికి ముఖ్యంగా యువతరానికి తీవ్రమైన ఆశాభంగాన్ని కలుగజేసింది. అంటే మంచి ఊపులో ఉన్నప్పుడు మరి ఈ హింసాకాండ జరిగింది కాబట్టి మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేశాడు. ఆ విధంగా చప్పున ఆపివేయడం వల్ల అనేది ప్రజానీకానికి కానీ ముఖ్యంగా ఆనాటి యువతరానికి కానీ తీవ్రమైన ఆశాభంగాన్ని ఇది కలుగజేసింది. ఈ విధంగా ఆపివేయడం అనేది ఫలితంగా వారు ప్రత్యామ్నాయ మార్గాలను సాగారు. ఈ విధంగా వారు ఆశాభంగం కలిగి వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో 1917 నవంబర్లో రష్యాలో వచ్చిన కమ్యూనిస్టు విప్లవ ఆర్థిక స్వాతంత్రానికి సాంఘిక సమత్వానికి ప్రతీక నిలిచింది. 1917 సంవత్సరంలో బోల్షివిక్ విప్లవం వచ్చింది. రష్యాలో బోల్షివిక్ రెవల్యూషన్ అనేది వచ్చింది. రష్యాలో కమ్యూనిస్టు విప్లవం వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న రాజుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆ కాలంలో అక్కడ ఉన్న రాజుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మనకు 1917 సంవత్సరంలో రష్యాలో బోల్షివిక్ కమ్యూనిస్టు విప్లవం వచ్చి వాళ్ళందరూ అక్కడున్న పాలకులను అంతం చేసి కమ్యూనిస్టు పరిపాలనను రష్యాలో ప్రవేశపెట్టడం జరిగింది. లెనిన్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ప్రభుత్వం 1917 సంవత్సరంలో రష్యాలో ఏర్పడింది. ఆ విధంగా కమ్యూనిస్టు ప్రభుత్వం అంటారు దాన్ని. అదొక కమ్యూనిస్టు విప్లవం, బోల్షివిక్ విప్లవం అని అంటారు. ఈ విధంగా 1917 నవంబర్లో రష్యాలో వచ్చిన ఈ కమ్యూనిస్టు విప్లవం అనేది ఆర్థిక స్వాతంత్రానికి సాంఘిక సమత్వానికి ప్రతీక నిలిచింది. ఆ విధంగా కమ్యూనిస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చేటప్పటికి ఈ విధంగా ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. అక్కడ తర్వాత సాంఘిక సమత్వం అంటే సమాజంలో అందరూ సమానం అనేది దానికి ప్రతీగా ఈ యొక్క విప్లవం నిలిచింది. తర్వాత సోవియట్ రష్యాలో విప్లవం పర్యవసానంగా ఏర్పడ్డ సమాజం భారతదేశంలో చాలామంది విద్యావంతులకు యువకులకు ఆదర్శ నమూనాగా అనిపించింది. అంటే సోవియట్ యూనియన్లో ఇట్లా ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చింది. అక్కడ ఆర్థిక సమత్వం వచ్చింది, సాంఘిక సమత్వం వచ్చింది. అంటే సమాజంలో అందరూ ఒకటే, ఆర్థికంగా అందరికీ ఈక్వలెంట్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి చర్యలు రష్యాలో వచ్చాయి. కాబట్టి ఇలాంటి పద్ధతులు మన దేశంలో కూడా వస్తే బాగుంటుంది, మనకు కూడా వస్తే బాగుంటుందని ఆనాటి చాలామంది భారతీయ విద్యావంతులు యువకులు వారికి ఒక ఆదర్శంగా ఈ రష్యా దేశం మిగిలిపోయింది. ముఖ్యంగా రష్యా కాలంలో నెలకొన్న వలస ప్రాంతాలని రష్యాకు చెందిన నెలకొన్న వలస ప్రాంతాలని ప్రయోజనాలను స్వచ్ఛందంగా వదులుకోవడం సిద్ధాంతపరంగా కమ్యూనిస్టు వ్యవస్థ నిజాయితీని ప్రస్ఫుటంగా చూపిందనమాట. సాధారణ ప్రజలు, మేధావులు, కార్మిక కర్షక వర్గాలు కలిసి సామ్రాజ్యవాద బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోయవచ్చని విద్యావంతులు అనుకున్నారు. అంటే సాధారణ ప్రజలు, ఆనాటి భారతదేశంలో ఉన్న సాధారణమైన ప్రజలు, మేధావులు, కార్మిక కర్షక వర్గాలు అందరూ కలిసి ఏమనుకున్నారంటే సామ్రాజ్యవాద బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చివేసి ఈ కమ్యూనిస్టు విధానాన్ని తీసుకురావాలి అని అనుకున్నారు. అంటే ఈ సామ్రాజ్యవాదం బ్రిటిష్ వాళ్ళది ఒక సామ్రాజ్యవాదం. అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక వలస దేశాలను ఏర్పాటు చేసుకుంది బ్రిటన్. అందులో భాగంగా భారతదేశాన్ని కూడా ఒక వలస దేశంగా చేసుకుంది. కాబట్టి కార్మిక కర్షక వర్గాలు అందరూ, మేధావులు కానీ, సాధారణ ప్రజలు కానీ, కార్మిక కర్షక వర్గాలు కలిసి సామ్రాజ్యవాద
బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదేయవచ్చునని విద్యావంతులు యువకులు ఆ కాలంలో భావించడం మొదలుపెట్టారు. తర్వాత సామ్యవాద భావాలు, మార్క్సిస్ట్ సిద్ధాంతము, బొల్షివిక్ వ్యూహం వారిని బాగా ఆకర్షించాయి. అంటే సామ్యవాద భావాలు, కమ్యూనిస్టు భావాలు, మార్క్సిస్ట్ సిద్ధాంతం, కార్ల్ మార్క్స్ బోధించిన సిద్ధాంతం ఒకటి. బొల్షివిక్ వ్యూహం, బొల్షివిక్ అంటే రష్యాలో బొల్షివిక్ విప్లవం వచ్చింది. బొల్షివిక్ ప్రభుత్వం రష్యాలో 1917 సంవత్సరంలో బొల్షివిక్ విప్లవం వచ్చింది. బొల్షివిక్ విప్లవం వచ్చి అంతకుముందున్న రాజరికాన్ని అంతం చేసి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో లెనిన్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మరి సామ్యవాద భావాలు, తర్వాత మార్క్సిస్ట్ సిద్ధాంతం, కార్ల్ మార్క్స్ సిద్ధాంతం, బొల్షివిక్ వ్యూహం ఇవన్నీ కూడా ఆనాటి విద్యావంతులను యువకులను బాగా ఆకర్షించాయి. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని నిరాశతో బయటపడ్డ యువకులకు మార్క్సిస్ట్ సిద్ధాంతం ఏకైక శరణ్యంగా స్ఫురించింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో మహాత్మా గాంధీ మరి సహాయ నిరాకరణ 1920 నుంచి 22 సంవత్సరం వరకు బ్రహ్మాండంగా నడిపి చౌరీ చౌరా సంఘటనతో జరిగేసరికి హింసాత్మకంగా మారింది. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ఆపివేశారు. కాబట్టి వీళ్ళకి మంచి ఊపు మీద ఉన్న సహాయ నిరాకరణ ఉద్యమం ఆపడము ఆనాటి యువకులకు నచ్చలేదు. కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని నిరాశతో బయటపడ్డ యువకులకు మార్క్సిస్ట్ సిద్ధాంతం అంటే కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతం ఏకైక శరణ్యంగా స్ఫురించింది. కాబట్టి సోషలిస్టు కమ్యూనిస్ట్ సంఘాలు ఇటువంటి పరిస్థితులు ఏమయ్యాయంటే సోషలిస్టు సంఘాలు, కమ్యూనిస్ట్ సంఘాలు దేశంలో అవతరించాయి. తర్వాత ఎంఎన్ రాయ్ అనే అతని ద్వారా అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థతో ఇక్కడి ప్రజలకు సంబంధం ఏర్పడింది. ఎంఎన్ రాయ్ అనే అతని ద్వారా అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థతో ఇక్కడి యువకులకు, తర్వాత ఇక్కడి మేధావులకు, యువకులకు, విద్యావంతులకు సంబంధాలు ఏర్పడ్డాయి. 1920 సంవత్సరంలో సోవియట్ రష్యాకు వెళ్ళి వచ్చిన ఎంఎన్ రాయ్ 1920 సంవత్సరంలో సోవియట్ రష్యాకు ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి వెళ్ళి వచ్చాడు. ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత వాన్గార్డ్ ది మాసెస్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల భాష పత్రికలను ప్రచురించాడు. ఆయన వాన్గార్డ్ ది మాసెస్ ఆఫ్ ఇండియా. ఎంఎన్ రాయ్ అక్కడికి సోవియట్ రష్యాకు 1920లో పోయి వచ్చిన తర్వాత ఆయన ఏం రాశాడంటే వాన్గార్డ్ ది మాసెస్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల భాషా పత్రికలను ప్రచురించాడు. ఆయన ప్రచురించాడు. తర్వాత గాంధీ లెనిన్ అనే పత్రంలో శ్రీపాద అమృత డాంగే తులనాత్మక అధ్యయనం చేశాడు. ఇంకొక పత్రం అంటే ఒక ఆర్టికల్ రాశారు. ఎవరంటే శ్రీపాద అమృత డాంగే అనే వ్యక్తి ఒక ఆర్టికల్ రాశాడు. ఆర్టికల్ రాశాడు. అదేంటి ఆర్టికల్ ఏంటంటే గాంధీ అండ్ లెనిన్ అనే అదే ఆర్టికల్ రాశాడు. తర్వాత సోషలిస్ట్ అనే పత్రికను కూడా ఇప్పుడు శ్రీపాద అమృత డాంగే ఆయన సోషలిస్ట్ అనే పత్రికను కూడా ప్రచురించడం మొదలుపెట్టాడు. తర్వాత బెంగాల్లో ముజఫర్ అహ్మద్ అనే వ్యక్తి నవయుగ్ అనే పత్రికను ప్రచురించాడు. బెంగాల్లో ముజఫర్ అహ్మద్ అనే వ్యక్తి నవయుగ్ అనే పత్రికను ప్రచురించడం ప్రారంభించాడు. తర్వాత నజరుల్ ఇస్లాం అనేవాడు బెంగాలీ కవితో కలిసి లాంగల్ అనే పత్రికను ప్రచురించాడు. నజరుల్ ఇస్లాం అనే అతడు బెంగాలీ కవితో కలిసి ఇంకో బెంగాల్ కవితో కలిసి లాంగన్ అనే పత్రికను ప్రచురించడం జరిగింది. తర్వాత పంజాబ్లో ఉన్న గలాం హుస్సేన్ తర్వాత ఇంక్విలాబ్ అనే దాన్ని చేశాడు. పంజాబ్లో ఉన్న గులాం హుస్సేన్ అనేవాడు ఇంక్విలాబ్ అనే దాన్ని అనే పత్రిక అనే సందేశాన్ని ప్రచురించడం జరిగింది. మద్రాసులో లేబర్ కిసాన్ గెజెట్ను సింగారవేల్ అనేవాడు ప్రచురించాడు. తర్వాత ఇవే కాకుండా ఆత్మశక్తి, ధూమకేతు అనే పత్రికలను కూడా బెంగాల్లో ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా మన కమ్యూనిస్టు ఉద్యమాన్ని, సోషలిస్టు భావాలను బాగా ప్రచారం చేశాయి ఈ పత్రికలన్నీ కూడా. భారత కమ్యూనిస్టు పార్టీ సంస్థను ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఎంఎన్ రాయ్ ఆయన అనుచరులు కలిసి 1920 అక్టోబర్లో
తాస్కెంట్లో ఏర్పాటు చేశారు. ఎందుకంటే భారతదేశంలో ఏర్పాటు చేస్తే బ్రిటిష్ వారు ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి దీన్ని తాస్కెంట్లో ఏర్పాటు చేశారు. రష్యా దేశంలోని తాస్కెంట్లో ఏర్పాటు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ అనే ఒక సంస్థను మొట్టమొదటిసారి ఎంఎన్ రాయ్ మరి ఆయన అనుయాయులు ఎంఎన్ రాయ్ మరి ఆయన అనుయాయులందరూ కలిసి 1920 సంవత్సరం అక్టోబర్లో తాస్కెంట్లో భారత కమ్యూనిస్టు పార్టీ అనే సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత ఎంఎన్ రాయ్ అనుచరులు ఎవరంటే వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ అనుచరులు. మరి ఎంఎన్ రాయ్ కొంతమంది అనుచరులు ఉన్నారు. అదేవిధంగా వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ అనే వ్యక్తికి మరికొంతమంది అనుచరులు ఉన్నారు. వారి అనుచరులు భారతదేశానికి 1921, 23 కాలంలో వచ్చారు. ఆ విధంగా ఏర్పాటు చేసిన తర్వాత భారతదేశానికి వీళ్ళు 1921 నుంచి 23 మధ్య ఇక్కడికి రావడం జరిగింది. దాంతో కమ్యూనిస్టు ఉద్యమంగా ఊపందుకుంది. వీళ్ళందరూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని మంచి ఊపిని తీసుకొచ్చారు భారతదేశంలో. విదేశాల నుంచి సిద్ధాంతపరమైన సాహిత్యాన్ని పంపేవారు. అంటే విదేశాల నుంచి రష్యా మిగతా కమ్యూనిస్టు దేశాల నుంచి విదేశాల నుంచి వీరు సిద్ధాంతపరమైన సాహిత్యాన్ని భారతదేశాన్ని పంపించేవారు. మరి ఈ విధమైన దేశీయ పత్రికల్లో కూడా రష్యన్ విప్లవము, లెనిన్, భారత ఆర్థిక వ్యవస్థ, వలసవాదులపై వ్యాసాలను ప్రచురించడం జరుగుతుండేది. అంటే భారతదేశంలో ఉన్న పత్రికల్లో కూడా అంటే వీళ్ళకి కావాల్సిన విదేశీ కమ్యూనిస్టు సాహిత్యము ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి వచ్చేది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న పత్రికల్లో ఉన్న మ్యాటర్ ఏంటంటే రష్యన్ విప్లవం గురించి వచ్చేది. రష్యన్ విప్లవం, రష్యాలో ఏం జరిగింది, విప్లవం ఎలా వచ్చింది, ఎలా 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 ప్రభుత్వం ఎలా ఏర్పడింది, ఎలాంటి ప్రభుత్వం ఏర్పడింది, అక్కడున్న అవకాశాలు ఏంది, ఆర్థిక సమత్వం ఉంది, సాంఘిక సమత్వం ఉంది, ఇన్న అంశాలు కూడా ఈ పత్రికల్లో వచ్చాయి. పత్రికల్లో ప్రజలు చదువుకునేవారు, యువత చదువుకునేవారు. తర్వాత లెనిన్ గురించి వచ్చేది. తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా కావడానికి ఎవరు కారణం అని వచ్చేది. తర్వాత బ్రిటన్ వారి సామ్రాజ్యవాద భావజాలం గురించి కూడా న్యూస్ పేపర్లో వచ్చేది. వలసవాదాలపై కూడా వ్యాసాలు ప్రచురించడం జరుగుతుండేది. దీనివల్ల ఆనాటి యువకులు కానీ విద్యావంతులు కానీ ఈ వ్యాసాలను చదివి తమ నాలెడ్జ్ని పొంది తమకు కూడా ఇలా కమ్యూనిస్టు పార్టీల్లో తర్వాత మన రష్యాల వాళ్ళ కమ్యూనిస్టు పార్టీలు వ్యాపింపజేయాలని వీరు కోరుకోవడం జరిగింది. కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణిచివేసే ఉద్దేశంతో భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వము కాన్పూర్ కుట్ర కేసు పెట్టింది. కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణిచివేయాలి. ఎందుకంటే అప్పటికే యూరోప్లో ఒక భయం, రష్యాలో కమ్యూనిస్టు విప్లవం వచ్చింది. ఈ కమ్యూనిస్టు విప్లవము మిగిలిన యూరోప్ దేశాలకు ఎక్కడ అంటుకుంటుందో, ఎక్కడ వ్యాపిస్తుందో అని వాళ్ళు భయపడ్డారు. అటువంటి మరి బ్రిటన్ కూడా కమ్యూనిస్టు ఉద్యమం అంటే భయం ఉంది. కాబట్టి కమ్యూనిస్టు ఉద్యమాన్ని భారతదేశంలో అంతం చేయాలి, అణిచివేయాలని అణిచివేసే ఉద్దేశంతో భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వము కాన్పూర్ కుట్ర కేసు పెట్టింది. 1924 ఫిబ్రవరి నెలలో కాన్పూర్ కుట్ర కేసు అనేది పెట్టింది. ఎవరెవరి మీద పెట్టింది కాన్పూర్ కుట్ర కేసు అంటే ఈ ఎంఎన్ రాయ్, నళిని గుప్తా, ముజఫర్ అహ్మద్, షౌకత్ ఉస్మానీ, తర్వాత ఎస్ఏ డాంగే, సింగారవేలు మొదలైన వారిపై ఈ కేసు మోపింది అనమాట. వీరు కాన్పూర్ కుట్ర కేసు వీళ్ళ మీద పెట్టింది. వీళ్ళందరూ ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు. వీళ్ళందరి పైన పెట్టింది. ఎంఎన్ రాయ్, నళిని గుప్తా, ముజఫర్ అహ్మద్, షౌకత్ ఉస్మానీ, తర్వాత ఎన్ఏ డాంగే, సింగారవేలు మొదలైన వారిపైన కాన్పూర్ కుట్ర కేసు పెట్టడం జరిగింది. కాన్పూర్ కుట్ర కేసు పెట్టింది. తర్వాత ఈ కేసు మోపడంతో వారికి భిన్న కాలాలకు సంబంధించిన జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి కొంత టర్మ్ ప్రకారం జైలు శిక్ష విధించడం జరిగింది. 1925 డిసెంబర్లో కమ్యూనిస్టు సమాజాలన్నీ కలిసి కాన్పూర్లో సమావేశమై ఏకపక్షంగా ఏర్పడ్డారు. 1925 డిసెంబర్లో కమ్యూనిస్టు పార్టీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఒక దగ్గర కలిసి కాన్పూర్లో సమావేశం నిర్వహించారు. వాళ్ళు కాన్పూర్లో సమావేశం నిర్వహించడం జరిగింది. కాన్పూర్లో సమావేశం నిర్వహించి అందరం ఐక్యంగా ఉండాలి, ఏకపక్షంగా ఉండాలని ఆ విధంగా అనుకోవడం. ఆ విధంగా ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి ఎల్వి గాతే కార్యదర్శి కావడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా ఏర్పడ్డారు. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా వాళ్ళందరూ ఏర్పడి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఎన్వి గాతే అనేవాడు కార్యదర్శి అయ్యాడు. పార్టీ సభ్యులు కాంగ్రెస్ సంస్థలో చేరి ఆ సంస్థలో బలమైన వామపక్షంగా వ్యవహరించాలని నిర్దేశించారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పడ్డారు, కానీ కమ్యూనిస్టు పార్టీ బాటంగా లేకుండా
భారత జాతీయ కాంగ్రెస్లో ఉండేవారు వీరు. భారత కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో ఉంటూ దాంట్లో సభ్యత్వం కలిగి దాంట్లో ఉంటూ వీరు బయట కమ్యూనిస్టు కార్యకలాపాలు చేసుకునేవారు. వీరికి అధికారికంగా కమ్యూనిస్టు పార్టీ లేదు కాబట్టి, పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు అందుకే రష్యాలో తాష్కెంట్‌లో 1920 సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు. ఇక్కడ అవకాశం లేదు కాబట్టి. బ్రిటిష్ వారు దీన్ని నిషేధిస్తారు కాబట్టి ఈ పార్టీ సభ్యులందరూ కలిసి కమ్యూనిస్టు భావాలున్నోళ్ళందరూ కలిసి కాంగ్రెస్ సంస్థలో చేరి ఆ సంస్థలో బలమైన వామపక్ష అంగంగా వ్యవహరించాలని నిర్దేశించారు. ఆ సంస్థలో కాంగ్రెస్‌లోనే ఉంటూ వీరి కమ్యూనిస్టులు వారి కార్యకలాపాలను కొనసాగించేవారు. తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్, కొమింటర్న్, భారత కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్, కొమింటర్న్ సంస్థల మధ్య నేరుగా సంబంధాన్ని నెలకొల్పాలని తొలుత నిర్ణయం జరిగింది. కానీ కొమింటర్న్ రెండవ సమావేశంలో తూర్పు దేశాలలో విప్లవ ప్రతీక అనే లెనిన్ ప్రచురించిన ఎంఎన్ రాయ్ భారత జాతీయ బూర్జువా వర్ణ సంస్థ కాంగ్రెస్తో కమ్యూనిస్టు సంబంధాల గురించి లెనిన్ బోధించడం జరిగింది. ఈ విధంగా కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఏంటంటే కోమింటర్న్ సంస్థల మధ్య కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అని ఒకటి ఉంటుంది. దాన్ని కోమింటర్న్ అంటారు. భారత కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సంస్థల మధ్య నేరుగా సంబంధాలు నెలకొల్పాలని తొలుత నిర్ణయం జరిగింది అనుకున్నారు. కానీ కమ్యూనిస్ట్ కోమింటర్న్ రెండో సమావేశంలో తూర్పు దేశాల్లో విప్లవ ప్రతీక అని లెనిన్ ప్రశ్నించిన తూర్పు దేశాల్లో విప్లవ ప్రతీక, తూర్పు దేశాలంటే ఇవన్నీ కూడా తూర్పు దేశాల్లో విప్లవ ప్రతీక అని లెనిన్ ప్రస్తుతించిన ఎంఎన్ రాయ్ భారత జాతీయ బూర్జువా వర్గ సంస్థ కాంగ్రెస్తో కమ్యూనిస్ట్ సంబంధాల గురించి లెనిన్ విభేదించడం జరిగింది. ఈ విధంగా విభేదించడం జరిగింది. ఈ విధంగా మనకు కమ్యూనిస్టు పార్టీ అనేది ఈ విధంగా అవతరించింది. కమ్యూనిస్టు పార్టీ అనేది అంటే కమ్యూనిస్టు భావాలు అనేవి యువతలో అవతరించాయి. ఎందుకంటే సహాయ నిరాకరణోద్యమం మధ్యలో ఆపివేయడం, 1922లో చోరీ చౌరాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడడం వల్ల, హింసాత్మక సంఘటనకు చోరీ చౌరాల్లో జరగడం వల్ల, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం వల్ల అనేక మంది యువకులు, ఆనాటి విద్యావంతులు యువకులు నిరాశ నిస్పృహలకు గురై వారు కొత్త సిద్ధాంతం వైపు వెళ్ళారు. అదే సమయంలో ఈ కమ్యూనిస్టు భావజాలం వచ్చింది. 1917 సంవత్సరంలో రష్యాలో వచ్చిన బోల్షివిక్ విప్లవం, కమ్యూనిస్టు విప్లవం తర్వాత ఆ విధంగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం వల్ల ఆర్థిక సమత్వం అనేది ఏర్పడింది. తర్వాత సాంఘిక సమత్వం ఏర్పడింది. అలాంటి భావాలు, అలాంటి సమాజం మాకు కూడా మన దేశంలో కూడా రావాలని యువత భావించారు, యువకులు భావించారు. అదేవిధంగా బ్రిటిష్ వారి ఆర్థిక విధానాల వల్ల, తర్వాత బ్రిటిష్ వారి సామ్రాజ్యవాద విధానాల వల్ల అనేక మంది కమ్యూనిస్టు భావాలకు, సోషలిస్టు భావాలకు వారు ఆకర్షితులు కావడం జరిగింది. ఆ విధంగా మరి భారతదేశంలో ఉన్న అనేక మంది పత్రికలు ఏర్పాటు చేసి రష్యాలో ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఏం పరిణామాలు జరుగుతున్నాయి అనే అంశాలను కూడా ఇక్కడ ఈ పత్రికల ద్వారా ఆనాటి సమాజము ఇంగ్లీషు తర్వాత రకరకాల దేశీయ భాషల పత్రికల్లో వారి ఈ విషయాలను గ్రహించడం జరిగింది. ఆ విషయాలు గ్రహించి వారు గ్రహించిన వారిలో అభ్యుదయ భావాలు వారు వ్యాప్తి చెందాయి. ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీ వైపు చాలామంది యువకులు, విద్యావంతులు ఆకర్షితులు కావడం జరిగింది. సో మనకి ఈ ఎపిసోడ్లో ఇంతవరకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా విషయాలు, కమ్యూనిస్టు పార్టీ ఏ విధంగా పరిణామ దశలు ఏ విధంగా వ్యాప్తి చెందిందనే అంశాలను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తుంది.